హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ప్రజెంట్ మీరు స్టార్టింగ్ వీడియో చూసినట్టయితే తమిళలో కూడా చూస్తుంటారు. ఇది బోయా M1 మైక్. ఇది కాస్ట్లీ మైకే, బట్ రీసెంట్గా దీన్ని ఆఫర్లో పెట్టారన్నమాట. సో అందుకే నేను తీసుకున్నాను దీన్ని. అంటే వాయిస్ క్వాలిటీ బాగుంటుందని చెప్పేసి. సో దీన్ని ఫాస్ట్గా అన్బాక్స్ చేద్దాం దీన్ని. సో నా దగ్గర ఈ రివెన్ ప్లేట్తో అన్బాక్స్ చేస్తున్నాను దీన్ని. సో ఇక్కడ చూసినట్టయితే ఇదే మనకి మెయిన్ బాక్స్ మాట. ఇది బోయా M1 మైక్, అంటే బోయా బ్రాండ్ By-m1 అంట, మోడల్ నేమ్ M1. సో ఇక్కడ మనకి ఇవన్నీ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి ముందు చూద్దాం. ఇది ఇక్కడ లెవెలియర్ మైక్రోఫోన్ ఉంది. లెవెలియర్ అంటే సింపుల్ చెప్పాలంటే కాలర్ మైక్స్ మాట. సో ఇది ఎలా పెట్టుకుని వాడాలని చెప్పేసి కూడా ఇక్కడ చిన్న ఇమేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద మనకి కంపాటబుల్ విత్ అని చెప్పేసి మొబైల్, ఐప్యాడ్, కంప్యూటర్, DSLR ఇవన్నీ పెట్టారు. రైట్ ఇక్కడ చూసుకున్నట్టయితే బోయా ప్రో ఆడియో సిరీస్ అని ఉంది. అండ్ అలాగే మధ్యలో బ్రాండింగ్ ఉంది. అండ్ అలాగే పైన మనకి ఫర్ స్మార్ట్ ఫోన్స్, Camcorders, DSLR, ఆడియో రికార్డర్స్ ఎక్సెట్రా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఫీచర్స్ ఉన్నాయి. దాని ఫీచర్స్ అంటే లోపల ఏమేమి ఉంటాయి అవి కూడా చెప్పారన్నమాట. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్స్ అనమాట, అంటే కరెక్ట్గా ఎంత యాంప్లిట్యూడ్, సెన్సిటివిటీ అన్నీ చెప్పారు. అండ్ కింద మనకి బ్రాండింగ్ ఉంది. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూడాలనుకుంటే పాజ్ చేసి చూడండి. సో ఇప్పుడు దీన్ని ఫాస్ట్గా ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేయడానికి కూడా నేను ఈ రివ్యూలు లేడే వాడనమాట, కష్టపడి పాపం. అంటే ఇది ఓపెన్ అవ్వలేదు. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి యూజర్ మాన్యువల్ ఉంది. సో ఇది నేను తర్వాత చదువుతాను, అంటే ఎలా ఇన్స్టాల్ చేయాలి, బ్యాటరీ ఎలా చేయాలి, ఎలా యూజ్ చేయాలి మైక్ అనేసి ఇక్కడ ఉంది అంతే. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇందులో ఒక పౌచ్ ఉంది. సో సింపుల్ క్యారీ బ్యాగ్ లాగా బాగుంది ఇది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇంకొకటి ఇది వారంటీ కార్డ్ అనమాట. సో మనం డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు షింజన్ జెట్, అంటే చైనా నుంచి అనుకుంటుంది, అందుకే షింజన్ అని ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బ్యాగ్ చూద్దాం. సో ఈ బ్యాగ్ చూసినట్టయితే మనకి ఇందులో మనకి మైక్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మైక్. అండ్ ఇదంతా అబ్బో చాలా ఎక్కువ లెంత్ ఉంది వైర్. సో ఇక్కడ చూడొచ్చు ఇది మనకి 3.5mm జాక్ సపోర్ట్ ఉందన్నమాట. అంటే ఈజీగా మనం మొబైల్కి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మైక్ చిన్నగా ఉంది చూసారా, ఇదే మైక్ మాట. సో చాలా చిన్నగా ఉంది, బట్ ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈవెన్ నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ కూడా అదే మైక్ యూస్ చేస్తున్నాను. అదేమో వైట్గా ఉన్న ప్యాకెట్ ఏమో సిలికా జెల్ అనమాట, లోపల ఏం మాయిశ్చర్ కూడా పట్టేయకుండా ఉంటుందని. సో ఇది ఒక కవర్ వచ్చింది. ఇంకా ఈ కవర్లో మనకి కొంచెం పెద్ద పిన్ అయితే ఉంది. ఇది దేనికి వాడతారో కూడా తెలియదు నాకు, బట్ ప్రజెంట్ దాని యూజ్ అయితే మనకి లేదు. ఇంకా అందులో ఉన్నవన్నీ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్టయితే ఇదే పిన్ మాట. సో ఈ పిన్ నాకు తెలిసి పెద్ద స్పీకర్స్కి పెడతారని అనుకుంటున్నాను, నాకు తెలిసి మనకు అవసరం లేదు అది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంకొకటి ఫోమ్ ఉంది, దానిపైన కవర్ పెట్టడానికి. అండ్ అలాగే ఇంకోటి క్లిప్ మాట, అంటే కాలర్ క్లిప్ ఇది. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం దీన్ని. సో ఇది క్వాలిటీ అయితే బాగానే ఉంది, ప్లాస్టిక్ కాబట్టి కొంచెం పర్లేదు, మైక్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యాటరీ ఉందన్నమాట, అంటే మన మైక్కి బ్యాటరీ. ఈ బ్యాటరీ వల్ల మనకు పెద్ద యూజ్ ఏమి ఉండదు. నేను ఫోన్కి వాడతాం కాబట్టి యూజ్ లేదు అసలు. ఒకవేళ మీరు DSLRకి పెట్టి మైక్ వాడితే కనుక ఈ బ్యాటరీ అయితే ఉండాలి. అండ్ ఇప్పుడు మనం మైక్రోఫోన్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ కెమెరా ఆఫ్ రెండు ఉన్నాయి కదా ఆప్షన్స్. పైకి ఉంటే కెమెరా అని, కిందకు ఉంటే ఆఫ్ అని. కెమెరాలో ఉంటే మనకి బ్యాటరీ యూజ్ అవుతుంది, ఆఫ్లో ఉంటే మనకి బ్యాటరీ అయితే యూజ్ అవ్వదు. సో ఇక్కడ ఫస్ట్ దీన్ని వైర్ చూద్దాం. సో ఇక్కడ ఇదేమో మైక్రోఫోన్ ఇది. దీనికి ఈ పెట్టేద్దాం, ఈ క్లిప్ ఒకటి అలాగే ఫోమ్ ఉంది కదా. సో ఈ పెట్టేసిన తర్వాత ఒకసారి వైర్ ఎలా ఉందో చూద్దాం లెంత్. సో చాలా ఈజీ, ఇలా క్లిప్ నొక్కేసేసి పైన ఈ ఫోమ్ దానికి పెట్టేసి సరిపోతుంది. ఈ ఫోమ్ ఎందుకంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్కి, అలాగే మన ఎయిర్ ఆపుతుంది అనమాట. మనం అన్న ఈ సౌండ్ ఉంటుంది చూసారా, అది కొంచెం తగ్గిస్తుంది ఆ ఫోమ్, అందుకే వాడతారు. సో అంటే నేను కావాలని ఇప్పుడు ఊద్దాను. అండ్ ఇప్పుడు మనకి కెమెరా అయితే ఇది ఆఫ్లోనే పెట్టాను నేను ప్రస్తుతానికి. ఇది ఆన్లో పెట్టినా ఏముండదు, ఎందుకంటే నేను ఇంకా బ్యాటరీ అయితే వేయలేదు. ఒకసారి లెంత్ చూద్దాం, వైర్ లెంత్ ఎంత ఉందనేది. సో ఇక్కడ చూడండి, ఇది అయితే తీస్తున్నాను. అండ్ అబ్బో ఈ లోపల ఇది ఒకటి పెట్టారు. సో దీన్ని ఫాస్ట్గా తీసేద్దాం. అబ్బా ఎంత తిప్పారు చూసారా. బట్ మనకి ఫ్లిప్కార్ట్లో చెప్పింది 20 feet అని ఉంది, బట్ ఇది రియల్ లైఫ్లో చూసుకున్నట్టయితే 20 feet కన్నా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఒకసారి మీరే చూడండి ఎంత ఎక్కువ ఉందో. ఎంత వైర్ చూసారా, 1 2 అబ్బో అప్పుడు చిక్కులు పడడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా చాలా వైర్ ఉంది. అంటే మనం చాలా ఈజీగా ఎంత దూరం అయినా సరే, కెమెరా ఎక్కడ పెట్టినా సరే మ్యాక్సిమం చాలా ఈజీగా ఎక్కువ దూరం వరకు వెళ్ళి ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు మన ఆడియో అనేది, అంటే బాగా క్వాలిటీతో రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత వైర్ ఉందని మీకు చూపిస్తున్నాను. ఎలా లాగుతున్నాను, ఇంకా వస్తానే ఉంది ఇది. ఇక్కడ కింద చూడండి ఒకసారి ఎంత వైర్ ఉందో, ఇంకా చాలా ఉంది. అండ్ ఇది ఇక్కడికి వచ్చాం. సో దీని తర్వాత ఇంకా ఉంటుంది. ఇదేమో మనకి కింద బెల్ట్ దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఇదేమో ఇక్కడ నుంచి కాలర్కి పెట్టుకోవడం అనమాట. ఇదంతా వైరు.
ఇంకా చాలా ఉంది వైర్ ఇక్కడ చూసినట్టయితే. సో ఇది ఎక్కువే చెప్పొచ్చు. సో మ్యాక్సిమం నేను ఇదంతా మళ్ళీ కట్లాగా చుట్టేసేసి అలాగే వాడతాను దాన్ని, తప్పదు. ఇంకా వైర్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా లేకపోతే మాత్రం చిక్కులు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ నాకు తెలిసి ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ అయి ఉంటుంది. ఇదంతా నేను వితౌట్ ఎడిటింగ్ డైరెక్ట్ రికార్డ్ చేస్తున్న ఆడియో మాట ఇది. ఏమాత్రం ఎడిటింగ్ చేయకుండా పెడుతున్నాను. అండ్ మీకు శాంపుల్ కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి ఇదంతా బోయా M1 మైక్తో చేస్తున్నా. అండ్ ఇప్పుడు మీకు నార్మల్గా ఎలా ఉంటుందో చూపిస్తాను. సో యూజువల్గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది ఇలా ఇస్తాను అనమాట. సో కొంచెం లోగా ఉంటుంది. అండ్ ఇది నేను నార్మల్గా యూజ్ చేసే మైక్, అంటే జస్ట్ ఇది OnePlus 6 ఇంటర్నల్ మైక్రోఫోన్. అండ్ అలాగే నా ముందు ఇంకేం ఉండవు. సో సింపుల్గా నేను ఇలా స్టార్ట్ చేసి రికార్డ్ చేస్తాను కైన్ మాస్టర్లో. ఇది వచ్చేసి బోయా M1 మైక్తో చేస్తున్నాను. సేమ్ డిస్టెన్స్లో పెట్టాను. ఫోన్ ఎంత దూరం ఉందో సేమ్ దాని ఆ మైక్రోఫోన్ పక్కనే పెట్టాను ఈ మైక్. సో మీరు డిఫరెన్స్ చూడొచ్చు ఇందాక దానికి ఇప్పుడు దానికి. సో నాకు తెలిసి ఆడియో కొంచెం ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నాను నేను. సో ఈ మైక్ మనకి చాలా యూజ్ అవుతుంది. యూట్యూబర్స్ మ్యాక్సిమం అందరికీ, వీడియో చేసే వాళ్ళందరికీ ఏంటంటే వీడియో సరిగ్గా రాపనే పర్లే కానీ ఆడియో బాగోపోతే మాత్రం ఎవరో చూడరు, ఎవరికి అర్థం కాదు కూడా. సో ఆడియో ఇంపార్టెంట్ కాబట్టి ఇది తెప్పించాను. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మైక్. మీకు కావాలంటే ఒకసారి లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇది గైస్ ఇవాళ వీడియో. నచ్చకుండా లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. అండ్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తాను. అప్పుడు టేక్ కేర్, బాయ్.